మావిగన్ ప్రకటనతో వైసీపీ నేతల్లో కొత్త జోష్ నెలకొందా? గతంలో ఎన్నడూ ఏబిఎన్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలపని వైసీపీ ప్రస్తుతం ఏకంగా హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపట్టడం ఆ పార్టీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందా? మావిగన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లు ఎందుకు ఇంతలా ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాయి? వైసీపీ నేతలను జగన్ను విమర్శించడం పక్కన పెడితే సామాన్య ప్రజల్ని ఉద్దేశించి కూడా మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా అని దూషించడాన్ని ఏ విధంగా చూడాలి? మావిగన్ విషయంలో తొలుత వచ్చిన వ్యతిరేకత క్రమంగా వైసీపీకి సానుకూలంగా మారుతోందని టీడీపీ భావిస్తోందా? అమరావతి నిర్మాణానికయ్యే భారీ వ్యయాన్ని ఎలా సమకూరుస్తారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు జవాబులు చెప్పని టీడీపీ మావిగన్ ప్రకటన తర్వాతే ఆ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి ఇప్పుడు వచ్చిందా? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెంది 11 సీట్లకు పరిమితమైన తర్వాత వైసీపీ ఒక రకమైన డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది. ఎన్నికల అనంతరం జరిగిన దాడులు, అరెస్టులు ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఒక విధమైన భయాందోళనలోకి తీసుకెళ్లాయి. ఎన్నికలు గడిచిన క్షణం నుండి ఉన్నతాధికారుల నుండి సోషల్ మీడియా కార్యకర్తల వరకు వరుస అరెస్టులు జరగడంతో కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తూ వచ్చారు. కానీ తాజాగా వైసీపీ ఆ రక్షణ ధోరణిని వీడి అటాకింగ్ మోడ్లోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ శ్రేణుల్లో క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. మొన్నటి వరకు జగన్ పర్యటనలో కార్యకర్తలు మాత్రమే కేవలం రప్పా తగ్గేదేలే, రాజిరెడ్డి రాజ్యాంగం వంటి నినాదాలతో సరిపెట్టుకున్నారు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన విమర్శలు పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించడంతో పాటు వారిలో తెగింపు ధోరణిని బయటికి తీశాయి. వైసీపీ నేతలు జగన్ చెబితే తమ భార్యలను చెల్లెలుగా భావించి పరాయి మగాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అంటూ వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తేలిగ్గా తీసుకోలేదు. ఏకంగా హైదరాబాద్ లోని ఏబిఎన్ కార్యాలయం వద్దే భారీ నిరసన చేపట్టి రాధాకృష్ణను తీవ్రంగా హెచ్చరించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, రాధాకృష్ణను వదిలిపెట్టబోమని బహిరంగంగానే హెచ్చరించేస్తున్నారు. తెలంగాణలో ఉన్నది తమకు అనుకూలమైన ప్రభుత్వం కాదని, టీడీపీకి అనుకూలంగా పనిచేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తెలిసినా పోలీసులను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే వైసీపీ డిఫెన్స్ మోడ్ లో నుండి అఫెన్స్ మోడ్ లోకి వెళ్ళడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది ఈ మావిగన్ అనే ఒక్క నినాదం. వైసీపీ ఇటీవల తెరపైకి తెచ్చిన మావిగన్ కారిడార్ ప్రతిపాదన పార్టీకి ఒక కొత్త రాజకీయ ఎజెండానిచ్చింది. రాజధాని అమరావతి విషయంలో డిఫెన్స్ లో ఉన్న పార్టీ ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదన ద్వారా ప్రత్యర్థులను ప్రశ్నించే స్థాయికి చేరింది. ఈ ప్రతిపాదనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలోనే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. రాజధాని వ్యవహారంలో గత కొన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక స్పష్టమైన ముగింపు పలికినట్లు కనిపిస్తోంది. ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెప్పాలి, ఏ వాదనతో ముందుకు వెళ్ళాలి అని తటపటాయించిన వైసీపీ శ్రేణుల్లో జగన్ ప్రకటించిన మావిగన్ ప్రతిపాదన కొత్త ఉత్సాహాన్ని నింపింది. గతంలో 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పుడు కూడా లేని ఒక రకమైన దృఢ నిశ్చయం ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ స్పష్టంగా వ్యక్తమవుతోంది. అమరావతి కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాత్రమే. అక్కడ జరిగిన అవకతవకలు, అవినీతికి మావిగన్ ప్రతిపాదనే సరైన విరుగుడు అంటూ వైసీపీ నేతలు క్షేత్ర స్థాయిల్లోకి వెళ్తున్నారు. ఏబిఎన్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టిన నిరసనను గమనిస్తే వారిలో పెరిగిన ఆత్మవిశ్వాసం అర్థమవుతుంది. మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, తమ సరికొత్త రాజకీయ వ్యూహాన్ని చాటి చెప్పే ప్రయత్నంగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పార్టీ
అక్కడ ఒక పార్టీ మీ బతుకులు. ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బను మీకు చూపిస్తామని తెలియజేస్తూ, గతంలో రాజధాని అమరావతి అనగానే కేవలం ఒక నిర్దేశిత ప్రాంతానికి అభివృద్ధి పరిమితం అవుతుందేమోనన్న సందేహాలు ఉన్నప్పటికీ గుంటూరు మరియు కృష్ణా జిల్లాల ప్రజలు ఆ ఫలాలు తమకే దక్కుతాయని ఆశించారు. అయితే వైఎస్ జగన్ తాజాగా ప్రకటించిన మావిగన్ కాన్సెప్ట్ ఈ చర్చను పూర్తిగా మార్చేసింది. కేవలం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం హైవేకు ఇరువైపులా రాజధాని విస్తరిస్తుందన్న ప్రతిపాదన ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశల్ని పుట్టించడంతో పాటు రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థల్లో అసహనం, ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడుతోంది. రాజకీయ నాయకులను విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఏకంగా టీవీ5 సాంబశివరావు సామాన్య ప్రజలను ఉద్దేశించి మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా అనే దూషించే స్థాయికి వెళ్లారు. టీడీపీ అనుకూల మీడియా అవలంబిస్తున్న ఈ తరహా ధోరణిని విశ్లేషిస్తే వైసీపీ అధినేత చేసిన ప్రతిపాదన టీడీపీకి ప్రస్తుతం ఇబ్బందిగా మారుతోంది. ఈ రెండు జిల్లాలను తమ వైపు రిటైన్ చేసుకునే అవకాశం ఇక ఉండకపోవచ్చు అనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి చుట్టూ అల్లిన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఈ కొత్త ప్రతిపాదనతో దెబ్బతింటున్నాయనే భయం ఆ మీడియా వర్గాల్లో స్పష్టంగా ఉంది. ఇన్నాళ్ళు రాజధాని సెంటిమెంట్ ఒక నినాదంగా, వైసీపీని ఇబ్బంది పెట్టే అంశంగా ముందుకెళ్లిన టీడీపీకి ఇప్పుడు అమరావతిని, మావిగన్ ప్రాంతాలను బ్యాలెన్స్ చేయడం తలకు మించిన పనే అవుతుంది. తొలుత ఈ పేరు వినగానే సోషల్ మీడియాలో సెటైర్లు, విమర్శలు వచ్చాయి. అది కేవలం ఒక పొలిటికల్ గిమ్మిక్కు అని టీడీపీ కొట్టిపారేసింది. కానీ వైసీపీ నేతలు ఈ కాన్సెప్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరు, ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం హైవే కారిడార్ ను ఒక ప్రాక్టికల్లీ పాసిబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ రాజధాని అవుతుందని, అమరావతికి కాంట్రాస్ట్ గా అతి తక్కువ డబ్బుతో పూర్తయ్యే రాజధాని అని వైసీపీ వినిపిస్తున్న వాదనలో నిజము లేకపోలేదు. అలానే కేవలం ఒకే చోట భూముల విలువ పెరగడం కంటే 110 కిలోమీటర్ల మేర అభివృద్ధి విస్తరిస్తుందన్న వాదన సామాన్య ఓటర్లోకి వెళ్తే అది తమకు రాజకీయంగా దెబ్బ అని టీడీపీ భావిస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ జరుగుతున్న తరుణంలో జగన్ ఈ మావిక నష్టాన్ని బయటికి తీయడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధానిపై టీడీపీకి ఉన్న ఏకైక అజెండాను దెబ్బతీయడానికి ప్రజల్లో ఉన్న ప్రాంతీయ అసమానతల సెంటిమెంట్ ను వైసీపీ వాడుకుంటోంది. ఈ మార్పును గమనించే టీడీపీ అనుకూల మీడియా ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్ కు గురవుతోందని, ప్రజల వైఖరి మారుతుందనే భయంతోనే వారు అంతలా రియాక్ట్ అవుతున్నారని అర్థమవుతోంది. అందుకే తొలుత వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు వైసీపీకి రాజకీయ సానుకూలతగా మారుతోందా అనే అనుమానం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో బలపడుతోంది. అమరావతి విషయంలో అవినీతి ఆరోపణలు, సాధ్యాసాధ్యాలపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న టీడీపీకి మావిగన్ ప్రతిపాదన తర్వాత జగన్ నుండి వస్తున్న లాజికల్ క్వశ్చన్స్ కి వివరణ ఇచ్చి ప్రజలను కన్విన్స్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. అమరావతి వంటి భారీ స్థాయి రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే లక్షల కోట్ల రూపాయల నిధులను ఎలా సమకూరుస్తారు అనే ప్రశ్న గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉన్నప్పటికీ దీనిపై ఒక నిర్మాణాత్మకమైన ఆర్థిక చర్చ జరగలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ అనే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుకు తెచ్చి ఇది అమరావతి కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నదనే ప్రచారం చేయడం ద్వారా వ్యయం అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది. ఈ పరిణామం వల్ల తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం అమరావతి సెంటిమెంట్ మాత్రమే నమ్ముకోకుండా ఆ ప్రాజెక్టు ఆర్థికంగా ఎలా లాభదాయకమో, నిధుల సమీకరణ ఎలా సాధ్యమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపై పడింది. మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం, కేంద్ర ప్రభుత్వ సహాయం, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ వంటి అంశాలపై టీడీపీ ఇప్పుడు మరింత స్పష్టమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే ఒక చదరపు గజానికి 15,000 రూపాయల ఖర్చుతో నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఏంటి? తెలంగాణ, ఢిల్లీ వంటి నగరాల్లో ప్రభుత్వాలు చేపట్టిన అత్యద్భుత నిర్మాణాలకు కేవలం 4,000 నుండి 5,000 వరకు చదరపు గజం నిర్మాణానికి అయిన ఖర్చు. ఇప్పుడు ఇలాంటి చర్చ మళ్ళీ తెరపైకి బలంగా వచ్చే అవకాశం ఉంది. తొలుత కేవలం భావోద్వేగ అంశంగా ఉన్న రాజధాని వ్యవహారం, మావిగన్ ప్రతిపాదన తర్వాత ఫైనాన్షియల్ వేబిలిటీ అనే అంశం చుట్టూ ఇకపై తిరగబోతుందా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే మావిగన్ అనే చిన్న పిలుపు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడిపోయిన వైసీపీ క్యాడర్లో ఈ నినాదం ఒక బూస్టర్ డోస్ లా పనిచేస్తోంది. ఏబిఎన్ కార్యాలయం వద్ద ఆందోళన, వైసీపీ నేతల మాటల్లోని కాన్ఫిడెన్స్ వైసీపీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పడానికి ఒక సంకేతం. ఈ కొత్త జోష్తో వైసీపీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మరింత గట్టి సవాల్ విసిరేలా కనిపిస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.